నమస్తే, నేను రవీందర్. ట్రిపుల్ఎస్ న్యూస్ కు స్వాగతం. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర వేడుకలు వర్ధనపేట పట్టణ కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, కొండేటి శ్రీధర్లు అంబేద్కర్ విగ్రహం, స్వామి వివేకానంద విగ్రహాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారు. వరంగల్ జిల్లా వర్ధనపేట పట్టణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. స్వామి వివేకానంద విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా మాజీ అధ్యక్షులు కొండేటి శ్రీధర్ జెండా ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే ఆరూరి రమేష్ జెండా ఆవిష్కరణ సమయంలో జెండా తలక్రిందులుగా ఎగరడంతో వెంటనే గుర్తించి కిందకు దించి సరిచేసి తిరిగి జెండాను ఎగరవేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సాయిబాబు జెండా ఆవిష్కరించగా పిఎసిఎస్ కార్యాలయం, సామాజిక ఆరోగ్య కేంద్రం, పెట్రోల్ బంకులు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. దేశభక్తి నినాదంతో వర్ధనపేట పట్టణం స్వాతంత్ర వేడుకల సందడితో మునిగిపోయింది. జయ హే జయ 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 హే.